గుంటూరు జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలు అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లాయి. చేబ్రోలు, తాడికొండ, వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, కాకమాను మండలాల్లో వెద పద్ధతిలో సాగు చేస్తున్న వేలాది ఎకరాల వరి పొలాలు నీటిలో మునిగాయి. గత 5 ఏళ్లుగా కాలువల్లో పూడిక తీయకపోవడం, పంటలు దెబ్బతిని పెట్టుబడి అంతా నీటిపాలైందని రైతులు వాపోతున్నారు. గుంటూరు జిల్లాలో చేబ్రోలు, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, కాకమాను మండలాల్లో వేలాది ఎకరాల్లో అన్నదాతలు వెద పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు. సుమారు నెల రోజుల కిందట వేసిన వరి ప్రస్తుతం మొలక దశలో ఉండగా 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొలాల్లోకి నీరు చేరింది. చేబ్రోలు మండలంలోని గొడవర్రు, పాతరెడ్డిపాలెం గ్రామాల్లోని దాదాపు 1500 ఎకరాల వరి పంట నీట మునిగింది. వరి పొలాలన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. గత 5 ఏళ్లు కాలువల్లో పూడిక తీగపోవడం వల్ల నీరు బయటికి వెళ్లే మార్గం లేక పొలాలు మునిగిపోయాయని రైతులు చెబుతున్నారు. వట్టిచెరుకూరు మండలంలోని 3000 ఎకరాలకు పైగా వరి పంట దెబ్బతింది. సుమారు 200 ఎకరాల్లో పత్తి, 150 ఎకరాల్లోని మినుము సైతం నీట మునిగింది. ఎకరాకు దాదాపు 5-6 వేల రూపాయలు ఖర్చు పెట్టామని రైతులు చెబుతున్నారు. అధికారులు సైతం వచ్చి పొలాల్ని పరిశీలించారని, మళ్లీ సాగు చేసుకునేందుకు రాయితీ మీద విత్తనాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. సముద్రం లాగా ఉంది నీళ్లు. ఈ నీళ్లు కింద పోయే తావరం లేక కాలువలు బూడి చేసి సొంత కాలువలు అని అది ఇదిగో తెద్దాం అదిగో తెద్దాం అని తీయట్లేదు, మునిగిపోయింది. ఖర్చు ఎకరానికి 3 ఏళ్ళ దాకా అయింది. మళ్ళీ పెట్టుకోవాలి, పనికిరాదు. పోయింది ఏడన్నా మొక్క మొలిచినా అది పనికిరాదు. మళ్ళీ ఇదిగా ఎకరానికి 1200-1300 బస్తా కొన్నాం ఇప్పుడు నువ్వు. మరి ఇప్పుడు మళ్ళీ 1200-1300 పెట్టి ఇంకా పిచ్చి బాగుంటారు. ఇప్పుడు మరి ఇస్తున్నా దొరకాలగా. మరి మొన్న గారు ఎవరు వచ్చారు, మన వాళ్ళు వచ్చి సబ్సిడీ తరఫున విత్తనాలు ఇప్పిస్తాం వేసుకున్నారు. ఇది ఆరేది ఎప్పుడు మరి మళ్ళీ విత్తనాలు లేట్ అయిపోతుంది. ఇప్పటికే చాలా గడిచింది, టైం పట్టింది. మరి వేస్తాం, లేకపోతే మళ్ళా వర్షం పడింది అనుకోండి, మళ్ళీ ఇంతే సంగతులేగా. ఈ ఏరియా మొత్తం మునిగిపోయిందండి మన వరదలకి. పొలం మునిగిపోవడం వల్ల ఈ పొలం మొలక శాతం కూడా లేదు. చూడండి ఒకసారి మీరు, విత్తనాలు కూడా చూడండి, మొత్తం కుళ్ళు గుట్టుకోండి, విత్తనాలు కూడా పాసి కూర్చుంది. ఎకరానికి 5,000 నుంచి 6,000 దాకా ఖర్చు అయిందండి. 8 ఎకరాల మీద 50,000 దాకా నష్టపోయాను ఇప్పుడు. ప్రతి ఆట ఇదే పరిస్థితి అండి. ఇక్కడ వాగు బాగా లేకపోవడం వల్ల వెడల్పు లేదు, లోతు లేదు. వాగు లేకపోవడం వల్ల నీరు, వర్షం నీరు ఆగిపోయి పొలాలన్నీ మునిగిపోయి ఎదబెట్టిన 10 రోజుల్లో మొత్తం ఇట్లా మునిగిపోవడం జరిగింది. ఈ చుట్టుపక్కల 20 గ్రామాల నుంచి, గుంటూరు నుంచి కూడా నీళ్ళు వాటర్ ఏటకే వస్తాయి. ఇదంతా ఈ 5-6 సంవత్సరాల నుంచి మురికి కాలువలు కానీ ఏ కాలువలు కానీ అసలు తీసిన వాళ్ళు లేరు. ఎట్నే ఇప్పుడు ఈ తొలకరలోనే మునిగిపోయినాయి. మామూలుగా అయితే ఈ పంటలప్పుడు అట్లా మునిగిపోతున్నాయి. ఇప్పుడు ఈ 5-6 వేలతోనే పోయింది. నీరుడైతే పంటలు బాగా కోతానికి వచ్చినప్పుడు మునిగిపోయినాయి. ఈ 5-6 సంవత్సరాల నుంచి అసలు ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. వైసీపీ హయాంలో పంట కాలువల నిర్వహణను పట్టించుకోకపోవడంతో పూడిక పెరిగిపోయి వరద నీరు పొలాల్లోకి వస్తోందని అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూడిక తీత పనులు ప్రారంభించారని, పూర్తి స్థాయిలో పూడిక తీసే లోపే భారీ వర్షం వల్ల పొలాల్లోకి నీరు చేరిందని రైతులు చెబుతున్నారు. కాలువలు లేకపోవటం వల్ల కూడా, కాలువల్లో నీరు లేకపోతేనే ఈ రకంగా పరిస్థితి ఉంది. కాలువలు కూడా నీరు వదిలి ఉన్నట్టయితే ఇంకొక 5-6 రోజులు కూడా ఈ వరద పోయేది కాదు. మాకు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ మురుగు కాలువ సమస్య ఒకటి ఉంది. ఆ కాలువ కొంతమంది మాది సొంత పొలం అని చెప్పి, కాలువ మా పొలాల్లో సొంత పొలాల్లో ఉన్నాయని చెప్పి రైతులు కొంత అబ్జెక్షన్ పెట్టారు. ఈ గత 4-5 సంవత్సరాల నుంచి కాలువలు ఏం బాగు చేయకపోయటానికి మెయిన్ కారణం అది. 4-5 సంవత్సరాల నుంచి ఏం పని చేయలేదు. మొన్న మా శాసనసభ్యుల గారి దృష్టికి నరేంద్ర కుమార్ గారి దృష్టికి తీసుకెళ్తే దానికి శాశ్వత పరిష్కారం ఏదో ఒకటి మాట్లాడదామని ఆ రైతులను పిలిపించి కొంచెం ఇప్పుడు ఈ కాంపన్సేషన్ పొలాల రేట్లు కొంచెం ఎక్కువగా ఉండేటప్పటికి రైతులు కూడా వాళ్ళతో మాట్లాడి ఏదో ఒకటి చేద్దాం శాశ్వతంగా అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పున్నారు. పోయిన 5 సంవత్సరాల్లో కాలువలు అనేది పొడికి తీగిపోవడం వల్ల మాకు 3 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి జరుగుతూ ఉంది. రైతులు తీవ్ర నష్టపోతూ ఉన్నారు. పోతే మేము మా దూడిపల్లి నరేంద్ర గారి దృష్టికి తీసుకెళ్తే దాన్ని ఏదో ఒకటి పరిష్కారం, శాశ్వత పరిష్కార మార్గం చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది ఆయన.
గుంటూరు జిల్లాలో 3-4 రోజులుగా కురుస్తున్న వర్షాలు వరి రైతుల పాలిట కన్నీటిని మిగిల్చాయి. గత 3-4 రోజులు కురుస్తున్న వర్షాలతో చేబ్రోలు మండలంలోని గొడవరు గ్రామంలో దాదాపు 400 నుంచి 500 ఎకరాల వరి పొలాలు పూర్తిగా నీటి మునిగాయి. మనం చూసినట్టయితే వెనక వరి పొలాలన్నీ కూడా నీటి చెరువులను తలపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కాలువల్ని గత 5 ఏళ్లుగా పట్టించుకోకపోవడంతో పూటిక తీయకపోవడంతోనే ఈ నీరు బయటికి వెళ్లకుండా ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ఈ నీరు పోయే మార్గం చూపాలని చెప్పి వాళ్ళంతా వేడుకుంటున్నారు. కెమెరామెన్ ఆరితో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.